హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీకు ఒక హెల్తీ స్వీట్ అయితే చూపించాలనుకుంటున్నానండి. దీని పేరు వచ్చేసి కొబ్బరి హల్వా. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఎన్నో పోషకాలు, విటమిన్స్ అయితే ఉన్నాయండి దీంట్లో. నేనైతే దీంట్లో వాడినవన్నీ కూడా మనకి హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నవేనండి. ముఖ్యంగా అయితే కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము అయితే ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను. ఒక కప్పు కొబ్బరి తురుము, ఒక కప్పు బెల్లం, హాఫ్ కప్పు పెసరపప్పు, ఒక కప్పు వచ్చేసి అటుకులండి. ఇవి మన హెల్త్కి అయితే చాలా మంచివేనండి. ఈ 4 కూడా. ముందుగా అయితే బెల్లాన్ని స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో కప్పు బెల్లం వేసేసుకుని కొద్దిగా వాటర్ అయితే వేసి బెల్లం కరిగేంత వరకే ఉంచుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత పాకం అయితే రానవసరం లేదండి. మీరు ఒకవేళ అచ్చు కింద వేసుకోవాలనుకుంటే కనుక బాగా ముద్ర పాకం తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మీకు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పెసరపప్పుని వేయించుకుందాం. ఇది దోరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీకు తెలుస్తుంది. పప్పు వేయించిన తర్వాత ఈ విధంగా వేయించిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. చల్లారిన పెసరపప్పుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ మెత్తగా అయితే కాదు, కొంచెం రవ్వలాగా పట్టుకున్నా సరిపోతుంది. ఈ విధంగా పట్టుకున్న దాంట్లోనే ముందుగా మనం అటుకులు తీసుకున్నాం కదండి. ఒక కప్పు అటుకులు, పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు, మూడింటిని కలిపి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ విధంగా ఇది పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కొద్దిగా అయితే నెయ్యి వేసుకుని పాన్లో జీడిపప్పులు అయితే వేయించుకుందామండి. ముందుగా పక్కన పెట్టేసుకుందాం వేయించి. మీకు దీంట్లో వేసుకున్నా వేసుకోకపోయినా స్వీట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే కొద్దిగా వేస్తున్నాను స్వీట్లో కలపడానికి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి. వేయించిన తర్వాత ఈ విధంగా ఆ నెయ్యిలోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుని కొబ్బరి తురుము మిక్సర్ ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఏం కాదు, ఒక 2 నిమిషాలు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం బెల్లం కరిగించి ఉంచుకున్నాం కదండి. ఆ బెల్లాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలి. కరిగిన బెల్లాన్ని ఇలా వేసి ఒకసారి మొత్తం అంతా పైకి కిందకి వడపోసుకుంటున్నానండి. నేనైతే ఎన్న తుక్కు లేకుండా ఉంటుంది కాబట్టి ఇదంతా ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత బెల్లంలో కలిసేలాగా కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో 2-3 సార్లు అయితే మీకు ఆ స్వీట్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు వేసుకోవాలండి. కొద్దిగా ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది. స్వీట్ అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినొచ్చండి. దీంట్లో మనం ఉపయోగించినవన్నీ కూడా మనం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవే కదండి. కొంచెం యాలకుల పొడి, మళ్ళీ నెయ్యి కూడా వేసుకున్నాను. నేను 3 సార్లు వరకు వేస్తానండి నెయ్యి. స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఈ విధంగా తినేసినా పర్వాలేదండి. మనం తర్వాత వచ్చేసి మీకు ప్లేట్లో అచ్చు కింద వేసుకుని పీసెస్ కింద కట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. జీడిపప్పులు కూడా వేసేసాం. స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. మా కొబ్బరి హల్వా నచ్చింది అనుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.